హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో మా ఇంటి గృహప్రవేశం, అద్దింట్లోకి మేము వెళ్ళే గృహప్రవేశం వ్లాగ్ మీతో షేర్ చేస్తానండి. సో దానికోసం ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఇది మైసూర్ సిల్క్ శారీ, దానిపైన అంతా ఇట్లాగా కింద మైసూర్ ప్యాలెస్ ఉన్నట్టుగా వచ్చిందనమాట. పైన సైడ్ చిన్న కడ్డీ బార్డర్లా వచ్చి కింద సైడ్ మాత్రం ఆ బార్డర్ వస్తుంది. సో ఆ బార్డర్నే హైలైట్ చేస్తూ బ్లౌజ్ కూడా అదే హ్యాండ్స్కి వేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను. మైసూర్ సిల్క్ పైన మైసూర్ ప్యాలెస్ రావడం హైలైట్ కదా, సో అట్లా అవే హ్యాండ్స్కి వేయించుకొని జస్ట్ ఒక స్టోన్ బార్డర్ ఉంటుంది కదా, లేస్ బార్డర్, దాన్ని నెక్ బ్యాక్ సైడ్ ఇలా వేయించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ నేను డ్రేప్ సూత్రాలను స్టిచ్ చేయించానండి. అండ్ వెనక కూడా ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా పెట్టి స్టిచ్ చేశారు. ఈ ప్యాటర్న్ ఇంతవరకు ట్రై చేయలేదు, సో మంచిగా అనిపించింది. డ్రేప్ సూత్ర నాచారంలో ఉందండి. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇది శారీ అంతా ప్లేనే ఉంటుంది, జస్ట్ ఆ బార్డరే కాబట్టి బ్లౌజ్ మంచిగా హైలైట్ అయితే బాగుంటుంది నేను అనిపించి ఇలాగా బార్డర్స్ అవి యాడ్ చేసి లుక్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేశారనమాట. ఈ బార్డర్ కూడా ఒక స్టోన్ లైన్ అటు ఇటు ఇలా జరీ లైన్ వచ్చినట్టుగా వచ్చింది. సో ఇది నేను రెడీ చేసుకున్న శారీ అండ్ బ్లౌజ్. సో ఫైనలీ వీఆర్ ఆల్ రెడీ అండ్ ఇంకా బయలుదేరుతున్నాము. లాస్ట్ అంటే ఇంకా ఇక్కడ నుంచి ఆ ఇల్లు మాదైపోతుంది కదా, సో అన్నీ బంద్ చేసాము, అన్నీ క్లోజ్ చేసాము. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది కిందికి వెళ్ళాక లేదా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ప్రస్తుతానికైతే అక్కడికి బయలుదేరుతున్నాము పాలు పొంగించుకోవడానికి. సో అంతా మంచిగా జరుగుద్దని అనుకుంటూ లెట్స్ గో. పూజకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాము. అండ్ అలాగే దానా లాక్ వేస్తావా? అందరూ రెడీ, అదిగోండి పిల్లలిద్దరూ కూడా రెడీ, మామయ్య గారు, మా వారు, ఎవ్రీబడి ఈజ్ రెడీ. అండ్ వదిన వాళ్ళు డైరెక్ట్ అటు వచ్చేస్తా అన్నారు. సో లెట్స్ గో. నాన్న లిఫ్ట్ ఉప్పా ఉన్నాయి కదా, థింగ్స్ ఇక్కడే ఉంది. మార్నింగే అందరం హెడ్ బాత్లు చేసేసి ఇంకా రెడీ అయిపోయామన్నమాట అక్కడికి వెళ్ళడానికి. వదిన వాళ్ళు డైరెక్ట్ అటే వస్తా అన్నారు కాబట్టి మేము ఇటు నుంచి బయలుదేరాము. అండ్ స్టార్ట్ అయ్యే ముందు వెన్ ఐ వాజ్ లీవింగ్ దట్ ఏరియా నాకు అంతా మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట. ఒకలాంటి ఒక బెంగ టైప్లో వస్తుంది, ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అన్న ఎక్సైట్మెంట్ ఉంది. సో రెండు మిక్స్ అయిపోయి వస్తూ ఉన్నాయి. అంటే ఇది గృహప్రవేశం జస్ట్ సింపుల్గా మేమే చేసుకుంటున్నాం అనమాట. జస్ట్ వదిన వాళ్ళు మేమే వచ్చేసి అన్ని మామూలు మన ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో రిచువల్స్ అవి మాత్రం చేసుకొని వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాము. సో ఇంకా ఐ వాజ్ లైక్ మిస్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ ద వే అనమాట. నేను నా జిమ్ నుంచి షాపింగ్, నేను తిరిగే రోడ్లు, ఎవ్రీథింగ్ అన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంది. అవన్నీ వెళ్తుంటే ఓకే రేపటి నుంచి నా ఇల్లు ఇది కాదు, నేను ఇంకా వేరే చోట ఉండబోతున్నాను, సో వీళ్ళందరినీ కూడా మిస్ అవుతా అన్న ఫీలింగ్ అవన్నీ వస్తున్నాయి. అండ్ అలాగే ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఐ కెన్ మేక్ న్యూ ఫ్రెండ్స్, ఐ కెన్ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ అన్నట్టుగా ఒక ఎక్సైట్మెంట్ కూడా కొంచెం కొంచెం వస్తుంది అనమాట. సో అలా ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఆ రోజంతా. ఇంటి దగ్గరికి అయితే వచ్చాం, కొత్త ఫ్లాట్ దగ్గరికి. మొత్తం అంబియన్స్ అంతా తిరిగి చూస్తున్నారు అనమాట. సాకేత్, సౌమేత్, మామయ్య వీళ్ళెవరు ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము. సో అదే చూస్తున్నారు. అండ్ మా ఇల్లు అయితే మేము ఒక హై రైజ్లోనే తీసుకున్నామని షేర్ చేశాను కదండి. ఇండివిజువల్ హౌసా హై రైజా అని అనుకొని ఇంకా ఫైనల్గా హై రైజ్కే షిఫ్ట్ అయ్యాం అనమాట. అండ్ అక్కడ మంచిగా ఫుల్ గాలి వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కిందకి వచ్చినా సరే ఫుల్ గాలి వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది వెంటిలేషన్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ అంతా. ఇంకా మేము వచ్చే టైంకే వదిన వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అంటే ఆడపడుచు గుమ్మం కడిగి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి లోపలికి ఎంటర్ అవ్వాలి కదండి. సో అట్లాగా వదిన అవన్నీ చేసి పాలు పొంగిచ్చారు. ఆ టైంలో నేను అక్కడ పూజ రూమ్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. పూజ మందిరంలో ఫొటోస్ అవి పెడుతున్నాయి, ఇక్కడేమో పాలు పొంగిపోయినాయి. ఆ టైంకి నేను ఇక్కడ లేను అనమాట కిచెన్లో, అందుకే ఆ క్లిప్పింగ్స్ అవన్నీ ఏమీ తీయలేకపోయాను. అండ్ ఇక్కడ ఆఫ్టర్ పాలు పొంగిచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ స్టవ్ని తుడిచేసి, ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ కదా, మళ్ళీ అదంతా మాడి అదే స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకని మళ్ళీ అదంతా తుడిచేసి మళ్ళీ పాలు గిన్నె పెట్టి, అంటే ఆల్రెడీ పొంగించిన పాలనే మళ్ళీ పెట్టి పరమాన్నం వండుతాం కదా పాలు పొంగించిన తర్వాత. సో దానికి కావాల్సినవన్నీ ముందే ప్యాక్ చేసి తెచ్చుకున్నానండి, కొంచెం బెల్లం, కొంచెం రైస్ ఇవన్నీ. సో అవన్నీ వేసి ఇక్కడ పరమాన్నం వండేస్తున్నాము. మా కొత్త ఇంట్లో పాలు పొంగించి దాంతో ఇలాగా పరమాన్నం చేసాం అనమాట. జస్ట్ ఇది ప్రసాదంలా దేవుడి దగ్గర పెట్టేసి అందరూ తలా కొంచెం తినేయడమే. ఇదిగోండి మా కొత్త పూజా మందిరంలో ఈరోజు పూజ చేసా. అంటే వచ్చిన రోజు శనివారం కాబట్టి నేను సప్త శనివారాల వ్రతం ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా, సో కొత్త ఇంట్లో పిండి దీపాలు పెట్టుకున్నాను అనమాట ఇలాగా. సో ఇది రాగానే అయితే ప్రస్తుతానికి ఇలా సెటప్ చేసుకున్నాను పూజా మందిరాన్ని.
అక్కడికన్నా ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది కదా, సో అన్నీ వరుసగా పెట్టుకొని మంచిగా పెట్టుకున్నాం. ప్రస్తుతానికి ఇలా సెట్ చేసుకున్నాను, ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా మారుస్తానేమో. ప్రస్తుతానికైతే ఇలా సెట్ చేసుకున్నా. శనివారం నాడు మంచిగా పూజ కూడా బాగా జరిగింది. కొత్త పూజా మందిరంలో సప్త శనివారాల వ్రతం పూజ. శనివారం రోజు మేము పాలు పొంగిచ్చామన్నమాట. సో అదే రోజు పిండి దీపాలన్నీ పెట్టుకోవాలి అని చెప్పి నేను ఇంటి దగ్గరే పిండి దీపాలు రెడీ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని పూజకు కావాల్సిన సామాన్లతో పాటు పిండి దీపాలు అవన్నీ కూడా అందులో పెట్టుకొని తీసుకుని వచ్చాను అనమాట. సో మంచిగా చేసుకున్న ఫస్ట్ డేనే నన్ను అనిపించింది, చాలా హ్యాపీగా. అండ్ ఇదిగోండి పాలు పొంగించిన దాంతో పరమాన్నం చేశాం కదా, అది కూడా ఇక్కడ స్వామివారికి ప్రసాదంలాగా పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకోవడమే. సో ఆబ్వియస్లీ కొత్త ఇంట్లోకి రాగానే కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో అర్థం కాదు కదా, అన్నీ పెట్టాను కానీ కొబ్బరికాయ కొట్టే స్టాండ్ పెట్టలేదు. ఆ కొబ్బరికాయ స్టాండ్ కూడా నాది విరిగిందనమాట. సో ఆ విధంగా దాన్ని మిస్ అయిపోయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కొట్టాలంటే అర్థం కాలేదు. అంటే మన ఇల్లు అంటే ఎక్కడైనా కొట్టినా, ఏదైనా పగిలినా, ఏదైనా డ్యామేజ్ అయినా ఇట్స్ ఓకే, అది మనది అన్నట్టు ఉంటుంది కదా. బట్ ఇక్కడ మంది కాదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది దానివల్ల ఏమో ఎక్కడ కొట్టాలి అని అనుకొని మొత్తం అంతా తిరిగి చూసి బాల్కనీలోకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పూజా మందిరంలో పెట్టి ఇలా చేసాం అనమాట. సో మా వారికి ఇచ్చి కొట్టిమ్మండి అంటే బాల్కనీలో కొట్టి తీసుకొని వచ్చారు. అంటే బాల్కనీలో ఎడ్జ్ ఉంటుంది కదా కార్నర్, అలా ఆ కార్నర్కి కొట్టి తీసుకొని వచ్చారనమాట. సో మొత్తానికి పూజ అంతా అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకున్నాను. హాల్లోనే ఒక సైడ్కి ఇచ్చారనమాట పూజా షెల్ఫ్. ఇంతకీ నా ఫుల్ లుక్ ఎలా ఉందో షేర్ చేయలేదు కదండి. ఇదిగోండి కింద అంతా ఇలాగా మైసూర్ ప్యాలెస్ బార్డర్ వచ్చి మిగతా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది అనమాట. మైసూర్ సిల్క్ శారీ కదా, చాలా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంది. సో ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంతసేపు అయినా సరే. ఇది స్టెప్స్ పెట్టి కడితేనే బాగుంటుంది అని చెప్పి ఇలాగా స్టెప్స్ పెట్టే కట్ట. అండ్ బ్లౌజ్ కూడా మంచిగా హైలైట్ అయింది శారీకి నేను అనిపించింది. అంటే ఎక్కువ వర్క్ అది కాకుండా జస్ట్ ఆ మైసూర్ ప్యాలెస్ మాత్రమే హ్యాండ్స్ పైన వేయించి బార్డర్ వేయించా కాబట్టి మంచిగా ఎలివేట్ అయింది. అండ్ జ్యువెలరీ కూడా సింపుల్గా రీసెంట్గా తీసుకున్న బొట్టుమాల ఉంది కదండి, SRS యాంటిక్ జ్యువెల్స్లో తీసుకున్నా కదా, ఆ బొట్టుమాల పెట్టుకున్నా అంతే. ఆ కలర్, ఆ శారీ, దానికి ఆ సింపుల్ జ్యువెలరీ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది నేను అనిపించింది. సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫైనల్లీ ఇంట్లోకి వచ్చేసాం, పూజ అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నేను మా వారు మాత్రం ఇక్కడే పడుకోవాలనుకుంటున్నాం అనమాట ఈరోజు. సో కొంచెం ఒక రోజుకి కావాల్సిన స్టఫ్ అయితే తీసుకొచ్చాం. ఇంకా షిఫ్టింగ్ అవ్వలేదు, ఈరోజు జస్ట్ పాలు పొంగించడమే అనమాట. షిఫ్టింగ్ కూడా అయిపోతే ఇంకప్పుడు అన్ని సామాన్లు వచ్చినట్టు. ప్రస్తుతానికైతే పూజా రూమ్ అంతా కూడా పూజ దీపారాధన అవన్నీ చేసేసుకొని ఇండక్షన్ స్టవ్ తీసుకొచ్చాం కదా. సో షిఫ్టింగ్ అప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి ట్రక్ బుక్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం అనమాట. సో ఇలాగా బిట్స్ అండ్ పార్ట్స్ లాగా కాకుండా ఎవ్రీథింగ్ అంతా ఒకేసారి షిఫ్ట్ చేసేద్దామని అనుకున్నాము. సో అంతలోపల అక్కడ ఏమైనా స్టవ్ ఇవన్నీ బర్నర్ అవన్నీ తీసుకురావడం కష్టం కదా అని అన్నట్టుగా ఇండక్షన్ స్టవ్ తీసుకొచ్చాము. సో షిఫ్టింగ్ అయిపోతే అప్పుడు మెల్లమెల్లగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంకా అలవాటు అవుతుంది. అంటే ఇట్స్ హ్యూజ్ గేటెడ్ కమ్యూనిటీ కదా, సో రకరకాల అన్నీ ఉంటాయి కదా, ఆబ్లిగేషన్స్ లాంటివి. అంటే ఆబ్లిగేషన్స్ అని కాదు, వాట్ యూ కాల్ సెక్యూరిటీ పర్పస్లో. సో అట్లాంటివన్నీ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. గ్యాస్ కనెక్షన్ ఏంటి, కరెంట్ బిల్ ఏంటి, గేట్ పాస్ ఏంటి, పార్కింగ్ ఎక్కడ, ఇట్లాంటివన్నీ అనమాట. మొత్తం అవన్నీ తెలుసుకొని అన్నిటికీ యాక్సెస్ తీసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట. సో పిల్లల్ని మావయ్య గారిని పంపించేసాం ఇప్పుడే, అంటే అక్కడ ఇంటికి పంపించేసాం అనమాట. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, అంటే కూర్చోడానికి పడుకోవడానికి అట్లా ఏం లేవు కదా. ఇంకా మామయ్య గారు కూడా అలసిపోతారు అని చెప్పి పిల్లలు మామయ్య గారు అటు వెళ్ళిపోయారు. పిల్లలు వీళ్ళు టేక్ కేర్ అనమాట. రాత్రికి ఏమన్నా నేను ఆర్డర్ చేసేస్తాను, సో తినేసి పడుకోండి, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం, 5 o'clock లేచే వెళ్ళిపోతాము. సో ఈ ఒక్క నైట్ వాళ్ళ ముగ్గురిని పడుకోమని చెప్పాము. అంటే అంతా ఇక్కడ పడుకోవాలి అని కంపల్సరీ రూల్ ఏం లేదు, బట్ వీ ఫెల్ట్ లైక్ ఓకే పడుకుందాం ఒక రోజు అంటే నిద్ర చేస్తే మంచిదని అంటారు కదా అని. యాక్చువల్గా అద్దెంటికి కూడా ఇన్ని అంటే ఇదంతా రిచువల్స్, ఫార్మాలిటీస్ ఇవి ఏం అవసరం లేదన్నారు. బట్ స్టిల్ అద్దిల్లైనా ఏదైనా మనం ఉండబోయే ఇల్లు కాబట్టి వదిన చేత వదిన వచ్చింది కాబట్టి వదిన గుమ్మంగడికి పసుపు కుంకాలన్నీ పెట్టి పాలు పొంగిచ్చి పరమాన్నం వండి దీపారాధన చేసుకొని అన్నీ చేసుకున్నాం అనమాట. మంచిగా అయింది, ఎవ్రీథింగ్ అంతా బాగా అయింది. మేమే ఉన్నాంలేండి, ఇంకెవరు లేరు. సో గృహప్రవేశం అయితే అయిపోయింది. షిఫ్టింగ్
అన్ని సెట్టింగ్ అప్. దీని అంతటికి ఇంకా చాలా టైం ఉంది. యాక్చువల్గా ప్యాకింగ్లు అవి ఇవి డీక్లటరింగ్లు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఐ వాజ్ కంటిన్యూస్లీ ఆన్ దిస్ వర్క్ అనమాట. ముందంతా ఇంటి కోసం తిరగడం, తర్వాత అడ్వాన్స్లని ఇవని అవని ఏరియాలు తిరగడం అసలు ఒక్కటి కాదు. ఆల్రెడీ ఆ బ్లాగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశాను కదా. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ, అంత ఈజీగా ఏం అయిపోలేదు. చాలా రోజులు తిరిగి ముందు కాలేజీలకు తిరిగి, తర్వాత ఏరియాస్ కోసం తిరిగి, తర్వాత ఇల్లు కోసం తిరిగి, ఇట్లా అన్నీ తిరిగి అన్నీ సెట్ చేసుకునేసరికి చాలా టైమే పడుతుంది. ఆబ్వియస్లీ పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మొత్తానికి అంతా అయితే బాగా జరిగింది. ఇంకా కంప్లీట్ షిఫ్టింగ్ అయిపోతే అప్పుడు అన్ని పనులు అయినట్టు. ఇంకా కొంచెం లైన్లో పడడానికి ఏది ఎక్కడ ఉంది ఏంటి అన్నది అలవాటు అవ్వడానికి. అక్కడంటే మనకు ఆల్రెడీ 10 years ఉన్నా కాబట్టి ఎవ్రీథింగ్ అంతా తెలుసు, ఏది ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఇవన్నీ తెలుసు. సో ఇప్పుడు కొంచెం అన్ని కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తున్నట్టే అనమాట లిటరల్గా. సో ఈ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాలని అనుకున్నాం అనమాట. పాత దాంట్లో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ కానీ నెగిటివిటీస్ కానీ మా లైఫ్ స్టైల్లో మేము మార్చాలనుకుంటున్నాయి, కానీ ఈ ఇంటికి వచ్చాక అన్నీ మార్చాలి నేను అనుకున్నాం అనమాట. ఎందుకంటే మనం ఏదైతే పాత ఇంట్లో ఉంటున్నామో ఆ రొటీన్సే మనకి అలవాటైపోయి అలానే మనం చేస్తూ ఉంటాము. సో వాటి నుంచి కొంచెం చేంజ్ కావాలి అని అనుకుంటే ఇలాగా చేంజ్ అయినప్పుడు అలాగా మనం ఏదైనా రిజల్ట్ అంటే కొన్ని ఫాలో చేసే వాటిని, ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాటిని ఇలా మారినప్పుడు చేస్తే మంచిగా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో అందుకని అందరం కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి మా లైఫ్ స్టైల్లో అని అనుకున్నాము. సో చూడాలి షిఫ్టింగ్ అంతా అయ్యి వన్స్ వీ స్టార్ట్ లివింగ్ ఓవర్ హియర్ అప్పుడు ఇవన్నీ అనమాట. సో అది ఇప్పటి వరకు జరిగింది అయితే. సో ఇదిగోండి అన్నీ జస్ట్ ఇక్కడ ఇలా పెట్టేసి ఉంచేసాను అంతే. కొంచెం సర్దాలా లేదా కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే రేపు ఎలాగో అన్ని సామాన్లు వస్తాయి. సో అప్పుడు ఇంకా ఎక్కువ సర్దుకోవాలి కదా. సో సరే ప్రస్తుతానికి అంతే కొద్దిసేపు అలా ఉంచుతాం. ఎందుకంటే మనకి కొటాసం ఉంటుంది అన్నమాట, పిచ్చిగుంది సర్దు పిచ్చిగుంది సర్దు అని బ్రెయిన్ చెప్తా ఉంటుంది. నేను పర్వాలేదు చిల్, రేపటి వరకు అలా పిచ్చిగా ఉండని, రేపు ఎలాగో అన్నీ సర్దుకోవాలి, రేపు ఇంకా పిచ్చి అవుతుంది అని చెప్పుకుంటున్నాను అనమాట. సో అది అప్డేట్ ఇప్పటివరకు అయితే. సో కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాక ఇంకా చేంజ్ చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కొన్ని కావాల్సినవి తెచ్చుకోవాలి. సో అవి తెచ్చేసుకుందాము, ఇప్పుడు ఎలాగో కొంచెం టైం ఉంది కాబట్టి అని కాస్త ఇప్పటిదాకా కొంచెం అంటే మెయిన్ డోర్ ఇవన్నీ నంబర్ లాక్స్ పాస్వర్డ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అన్నీ డిజిటల్ లాక్సే. సో అందుకని డిజిటల్ లాక్స్ కార్పెంటర్ అవన్నీ వచ్చి అవన్నీ సెట్ చేయడం, పాస్లు తీసుకోవడం ఇట్లాంటివన్నీ అయినాయి అనమాట. ఇప్పుడు ఇంట్లో కావాల్సిన కొన్ని ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ పాతే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నానులేండి. ఇక్కడ కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి అయితే తెచ్చుకుందాము అని చెప్పి ఇక్కడే మన పక్కడే అనమాట అన్ని రకరకాల మాల్స్ రకరకాల షాప్స్ అన్నీ ఉన్నాయి. సరే ఒకసారి అలా రౌండ్ వేసి అన్నీ చూసి కావాల్సినవి తెచ్చుకుని వద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. చాలా లెట్స్ గో. ఫస్ట్ డే అయిపోయింది అండ్ ఇట్స్ నైట్ నౌ. ఇప్పుడు వెళ్ళి హాయిగా పడుకోవడమే అనమాట. ఇంకా రేపు పొద్దున్నే సామాన్లు అన్నీ వస్తాయి కాబట్టి త్వరగానే పడుకుని పోదాము ఎర్లీగా అని అనుకున్నాం, ఎందుకంటే ఎర్లీగా లేచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి. సో బయటికి వెళ్ళి కాస్త కావాల్సినవి తెచ్చేసుకొని బయటే ఫుడ్ తినేసి వచ్చేసాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుని పోతున్నాం అనమాట. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అన్నట్టు రేపు పొద్దున్నే ఎర్లీగా లేచిపోయి మళ్ళీ అక్కడికి బయలుదేరాలి. షిఫ్టింగ్కి వాళ్ళు త్వరగా వస్తా అన్నారు. సో షిఫ్టింగ్కి కూడా టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ 5 o'clock లోపు ట్రక్ మొత్తం అది అన్లోడ్ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకని ఈవినింగ్ 5 లోపే అక్కడ ప్యాకింగ్ అవ్వాలి, లోడింగ్ అవ్వాలి, ట్రావెలింగ్ అవ్వాలి, మళ్ళీ అన్ప్యాకింగ్ అవ్వాలి, మళ్ళీ ట్రక్ బయటకు వెళ్ళిపోవాలి. ఇంత ప్రాసెస్ జరగాలి బిఫోర్ 5 PM. సో అందుకని పొద్దున్నే వచ్చేయమన్నాం వాళ్ళని. 7-8 మధ్యలో వస్తా అన్నారు. సో వాళ్ళకన్నా ముందు మేము అక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి 1 hour పడుతుంది. మార్నింగ్కి ట్రాఫిక్ ఉండదు కాబట్టి 1 hourలో వెళ్ళిపోవచ్చు. అదే ట్రాఫిక్ ఉంటే 1.5 hour అనుకోండి. అందుకని మార్నింగే లేచి బయలుదేరి వెళ్ళిపోదాము 5:30-6 ఆ టైం కల్లా అని అనుకున్నాం. ఓకే, సో అది మొత్తానికి ఫస్ట్ డే ఇంట్లో ఇలా గడిచిందనమాట. ఆల్ గుడ్. జస్ట్ ఇల్లంతా ఖాళీగా ఉంది, సైలెంట్గా ఉంది. పిల్లలు కూడా లేరు కాబట్టి అంతా కొంచెం ఇట్లా ఏం సౌండ్స్ వినిపించట్లేదు అనమాట. ఇక్కడ అంతా సౌండ్ ప్రూఫ్ డోర్స్ ఉన్నాయి కదా. సో అట్లా కొంచెం లోగా కొంచెం ఏదో అలోన్గా ఉన్నట్టు బెంగగా అనిపిస్తుంది. రేపడైతే మళ్ళీ అన్నీ సెట్ అయిపోతాయిలేండి. సామాన్లు అవి వచ్చి అన్నీ సర్దుకొని ఆ హడావిడిలో ఉంటే ఏదో ఒక పని ఉంటే మనం కూడా బిజీ అయిపోతాం కదా. అలాగా ఏ పని లేకపోతే అట్లా బెంగ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.